బోడుప్పల్ సర్కిల్ పరిధిలోని లక్ష్మీనగర్ కాలనీలో కమ్యూనిటీ హాలు కోసం కేటాయించిన స్థలాన్ని కబ్జా చేయకుండా చర్యలు తీసుకోవాలని కాలనీ సంక్షేమ సంఘం ప్రతినిధులు డిమాండ్ చేశారు. సర్వే నంబర్లు 143, 153, 154, 163లో ఉన్న సుమారు 3600 గజాల స్థలాన్ని స్థానిక కిరణ్ ఇంటర్నేషనల్ స్కూల్ యాజమాన్యం ఆక్రమించేందుకు ప్రయత్నిస్తోందని కాలనీ వాసులు ఆరోపించారు. స్థల పరిశీలనకు వచ్చిన మున్సిపల్ టౌన్ ప్లానింగ్ సిబ్బందిని స్కూల్ ప్రతినిధులు అడ్డుకోవడంతో పాటు కాలనీ వాసులతో ఘర్షణకు దిగారని తెలిపారు. ఈ ఘటనలో 2 రిటైర్డ్ ఉద్యోగులు గాయపడగా సెల్ఫోన్ను లాక్కున్నారని కాలనీ వాసులు ఆరోపించారు. దీనిపై లక్ష్మీనగర్ కాలనీ సంక్షేమ సంఘం ప్రతినిధులు మేడిపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. చేస్తే ఒక్క పిల్లవాడు కూడా స్కూల్కు పోడు. మేమందరం అవసరం వస్తే మొత్తం కూర్చుంటాం, ధర్నాలో కూర్చుంటాం. మా ల్యాండ్ మాకు దక్కే వరకు మేము దేనికైనా తగ్గిస్తాం. నా పేరు రమేష్ బాబు, నేను ఎక్స్ ప్రెసిడెంట్ ఆఫ్ లక్ష్మీనగర్ కాలనీ. ఈ బోర్డు సైన్ బోర్డు ఉపేందర్ రెడ్డి గారు కమిషనర్గా ఉన్నప్పుడు మేము ఇట్లాంటి ఇష్యూ వచ్చినప్పుడు ఆయనతో కాంటాక్ట్ చేసినాం. కాంటాక్ట్ చేస్తే ఆయన ఇమీడియట్గా దాని మీద రియాక్ట్ అయ్యి ఊరికే ఈ ప్రాబ్లం అవుతుందనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చి వాళ్ళకు మన మున్సిపల్ స్టాఫ్ను పంపించి ఇమీడియట్గా ఈ బోర్డును ఎరెక్ట్ చేశాడు. ఈ బోర్డును ఎరెక్ట్ చేయడం అంటే ఆయన టోటల్గా అన్ని స్టడీ చేసిన తర్వాతనే ఈ బోర్డు ఎరెక్ట్ చేశాడండి. ఈ కమ్యూనిటీ హాల్ ప్లేస్ ఇట్ ఈస్ పర్టైనింగ్ టు లక్ష్మీనగర్ కాలనీ. ఎవ్వరి తాత సొత్తు కాదు సార్. ఇది 609 ప్లాట్ల ఓనర్సు ఆ రోజు 300 రూపాయల ప్లాట్ను ఖరీదుంటే మేము 450, 600 పెట్టేసి కొన్నాం. ఇవి ఈరోజు దాని మీద ప్రతి రైట్ కూడా మా 609 ప్లాట్ ఓనర్స్కి ఉంటుంది. ఈ అనవసరంగా ఈ కిరణ్ స్కూల్ యాజమాన్యం వచ్చేసి మా మీద దౌర్జన్యం చేసి మా లేడీస్ను ఫోటోలు తీస్తుంటే మా వాళ్ళు వాళ్ళ వైపు వెళ్ళారు. అంతేగాని వాళ్ళ మీద దౌర్జన్యం చేయడానికి కాదు. వాళ్ళు ఇమీడియట్గా మా ఇద్దరు సోదరులను ఇద్దరిని కూడా కొట్టడం జరిగింది. కర్రలతోని ఫోన్ లాక్కున్నారు, బట్టలు దింపేసారు, ఇవన్నీ చేశారు సార్. దీని మీద రియాక్షన్ ఎట్లుండాలంటే మా తరఫున గవర్నమెంట్ను మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే లెట్ ద సర్వే గోస్ ఆన్. సర్వే చేయండి. దొంగ లేఅవుట్ ఏదో మంచి లేఅవుట్ ఏదో సర్వే చేసి దాని మీద డిసిషన్ తీసుకొని న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం. అది కూడా చెప్తాం మేము. నా ఫోన్ నా సెక్యూరిటీ ఫోన్ మీకే పని, సెక్యూరిటీ ఫోన్ తో నీకే పని. మా ల్యాండ్ మాకు ప్రొటెక్ట్ చేయాలి. వాళ్ళు ఎవరైనా కానీ ఓనర్స్ మా ల్యాండ్ మాకు ప్రొటెక్ట్ చేయాలి. ఏదైతే ఎయిర్ మార్క్ చేసామో ఆ ఎయిర్ మార్క్ చేసిన ప్లేస్లో ఉడాకు చెందుతాయి, కాలనీ వాసులు చెందుతాయి. ఇంకోటి స్కూల్ ప్లేస్ కూడా గవర్నమెంట్ జడ్జిమెంట్ మా ఫేవర్గానే వచ్చింది. అట్లాంటప్పటికి వీళ్ళకి ఎట్లా పోతే చెప్పండి. నమస్తే అండి, నేను శిరీష బోడుప్పల్ ఉడా లేఅవుట్ నుంచి మాట్లాడుతున్నా. మా కాలనీ వెలిసి ఇప్పటికీ 20 సంవత్సరాల పైన అయింది. మేమందరం చిన్నగా వచ్చి అందరం ఇక్కడ 600 ఇండ్లకి 350 ఇండ్లు ఇప్పుడు ఆల్రెడీ కట్టుకున్నాము. 600 ప్లాట్లకి అందరం కలిసి ఒక యూనిటీగా ఉండి కమ్యూనిటీ హాల్ను డెవలప్ చేసుకుందాం అనే టైంలో వీళ్ళు పక్కన కిరణ్ ఇంటర్నేషనల్ స్కూల్ వాళ్ళు వచ్చేసి దీన్ని డిస్టర్బ్ చేస్తున్నారు. మేము ఆల్రెడీ వాళ్ళు గోడ పెట్టుకొని కూడా 15 సంవత్సరాలు అయింది. మేము గోడలు పెట్టుకుందాం అనే టైంకి ఇక్కడ వచ్చి వాళ్ళు కబ్జా చేసి వాళ్ళు ఇది మా ల్యాండ్ అని మాట్లాడుతున్నారు.
మేము అన్ని కలెక్టర్ గారికి అందరికీ ఇచ్చి సర్వే చేసుకుందామంటే కూడా మాకు ఇక్కడ ఇబ్బంది పెడుతున్నారు. ఇక్కడికి వచ్చేసి ఇప్పుడు మేము ఇక్కడ అందరం మీటింగ్ పెట్టుకుంటే ఇక్కడ వచ్చేసి మా మీద దౌర్జన్యం చేసి మా ఫోన్లు లాక్కొని వాళ్ళు ఏంటంటే పోలీసుని పిలిచి మమ్మల్ని బెదరగొడుతున్నారు. ఇది అట్లా కాదు కదా, మనకు ఒక సమస్య, మా ల్యాండ్ మాకు కావాలి. ఇప్పుడు ఆల్రెడీ మాకు కూడా లేఅవుట్లో మాకున్న ల్యాండ్లలో ఒకటి పార్క్ గవర్నమెంట్ డెవలప్ చేసింది. మాకు ఒక స్కూల్ కావాలి, కమ్యూనిటీ హాల్ కావాలి. మేము ఇందులో రేట్లు ఎక్కువ పెట్టి కొనుక్కున్నది మాకు ఎమ్యూనిటీస్ ఉన్నవనే కదా. సో మాకు ఇది ఏంటంటే మేము డెవలప్ చేసుకుందాం అన్న టైంలో కూడా మమ్మల్ని ఈ చుట్టుపక్కల వాళ్ళు డిస్టర్బ్ చేస్తున్నారు. దయచేసి ఇది అందరూ అర్థం చేసుకోవాలని కోరుతున్నాను. నిన్న మొన్నంతా మా లక్ష్మీనగర్ కాలనీ వాసులు వెళ్ళి రిప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత ఈ రోజు 10 o'clock సర్వే జరుగుతుంది. ఈరోజు 10 o'clock సర్వే జరుగుతుంది అంటే లేడీస్ తో సహా అందరం 10 o'clock వచ్చామండి. 10 నుంచి దాదాపు ఇప్పుడు ఎంత అవుతుందండి, 1 అవుతుంది. 1 o'clock వరకు కూడా మేము అన్ని ఇంట్లో పనులన్నీ వదిలేసి వచ్చాము. వాళ్ళు రాలేదు, వాళ్ళకి ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఇచ్చాము, వాళ్ళు రాలేదు. మేము కోరుకునేది ఒకటండి, మా ప్లేస్ మాకు కావాలి అంతే. మేము వాళ్ళ ప్లేస్ మేము అడగట్లేదు, మాది మాకు కావాలి. వాళ్ళే వచ్చి దౌర్జంగా మా వీడియోలు తీస్తున్నారు. అటు నుంచి ఒకరు పోయి వీడియో తీస్తున్నారు, ఇటు నుంచి ఒకరు పోయి వీడియో తీస్తున్నారు. అది పద్ధతి కాదు కదండి లేడీస్ ని వీడియో తీయడం అనేది. మేమేమన్నా ఎక్స్ట్రా అడగట్లేదు కదా, వాళ్ళది మాది మాకు ఇవ్వండి అని అడుగుతున్నాం అంతే. ఒకవేళ వాళ్ళు న్యాయంగా అయితే వాళ్ళు పిలిచిన టైంకి వచ్చి సర్వే చేయించి మా ప్రహారీ మాకు నిర్మించుకుంటే అయిపోతుంది, దాంట్లో పెద్ద సమస్య లేదు. దౌర్జన్యాలు కిరణ్ ఇంటర్నేషనల్ స్కూల్ దౌర్జన్యం, కిరణ్ ఇంటర్నేషనల్ స్కూల్ దౌర్జన్యం నశించాలి, 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 నశించాలి. లక్ష్మీనగర్ కాలనీ వాసుల ఐక్యత, లక్ష్మీనగర్ కాలనీ వాసుల ఐక్యత, లక్ష్మీనగర్ కాలనీ వాసుల ఐక్యత.